హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నచ్చి మెచ్చి మీరైనే గట్స్ ఉన్న వీరుడు ఎదుర్కోగలరు, రాప్తాడు నుంచి మిమ్మల్ని బరిలోకి దింగితే 2029లో రాప్తాడు నుంచి మీరే ఎమ్మెల్యే అభ్యర్థి అయితే పరిటాల కుటుంబాన్ని ఢీ కొట్టి బరిలో నిలబడగలరా? ఏం సార్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎంపీగా పోటీ చేసిన రోజే వాళ్ళ ఊర్లో ప్రకాష్ రెడ్డి కంటే శ్రీరామ్ కు కొద్దిగా ఎక్కువ ఓట్లు వస్తే, శ్రీరామ్ కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఒకసారి నువ్వు రికార్డును పరిశీలించు. పరిటాల వల్ల ఊర్లో ప్రకాష్ రెడ్డి కంటే కొద్దిగా ఎక్కువ శ్రీరామ్కి వస్తే, శ్రీరామ్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. బాగా వీచింది అప్పుడు. ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? 100% పెద్ద పెద్ద నాయకులంతా వదిలేసిపోతారు. మళ్ళీ ఇదే మాట చెప్తావు. ఇది జీవనది అని చెప్పినాను కదా, ఇది సావులేని జీవనది. ఇది ఎక్కడ పోదు, ఇది బలోపేతం అవుతూ పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గమనించండి. మోడీని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఏకకాలంలో వేదిక మీదకి తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారిని జస్ట్ రోడ్ల మీదకి తీసుకుని వస్తే లక్షలాది మంది ప్రజలు గంటల్లో గుమిగూడుతున్నారు. ఆ బజార్లు పట్టక మిద్దెల మీద నుంచి, చెట్ల మీద నుంచి, కరెంటు స్తంభాల మీద నుంచి కూడా చూసి తరిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకొకరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కావడం. జనం అనేది ఎప్పుడు జగన్ గారు అంటూ ఉంటారు, జనమే జగన్ జగన్. కానీ ఆ జనం ఓట్లు వేయాలి కదా పాపం. మొన్న వేయలేదు కదా. నీ పదే అది జరగదు కదా. పదే అది జరుగుతుంది అనుకుంటున్నావా? మొన్న కూడా 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు ముగ్గురు కలిస్తే అలా కావాలంటే మీకు 5% ఇతరులు రావాలి. 100% ఇప్పటికే వచ్చేసినాయి. ఈ రోజుకి పెడితే కూడా 5% ఓట్లు ఖచ్చితంగా పిచ్చి పీక్కిపోయింది సార్ మీ పార్టీ. నువ్వు అనుకుంటున్నావు, నేను చెప్పేది నీకు అర్థం కావడం. నేను అడిగేది మీకు అర్థం కావడం లేదు. గాలిలో ఆ రోజు మీకు ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2029లో ఎవరి గాలి ఎటుంటుందో తెలియదు. పరిటాల కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఉన్న కుటుంబం జిల్లాలో. ఆ కుటుంబాన్ని ఢీ కొట్టేది దమ్ము గోరంట్ల మాధవ్ ఉందా అంటున్నా. ఎంత మాట అంటివా, ఎంత మాట అంటివి. ఎంత మాట నేను చెప్తున్నా, ఆల్రెడీ ప్రూవ్డ్ 150,000 మెజార్టీతో గెలిచినోడిని. వాళ్ళ స్వయంగా వాళ్ళ ఊర్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకునేవాడిని. నేను అన్ని రకాలుగా ఏ మాత్రము ఒక ఇంచు కూడా వెనక్కిపోకుండా ఏంటికైనా సిద్ధపడి నిలబడేటోడిని. నేను ఏ రకంగా బెదురుతాను నువ్వు భావిస్తున్నావు? బెదురుతారు మన సాల్తా వాళ్ళ బలం బలగం ముందర అంటే బ్రాండ్ పేరు ముందర పరిటాలు అంటే ఒక బ్రాండ్ కదా ఇక్కడ. మళ్ళీ ఆ బ్రాండ్ ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో నాకు ఎట్లా మెజార్టీ వచ్చిందంటూ? గాలి, ఫ్యాన్ గాలి. నువ్వు దేనికి అది నువ్వే చెప్పుకుంటూ పోతున్నావు. బలము బలగం అనేది నువ్వే చెప్తుండవు. మీ ఫ్యాన్ గాలి వచ్చింది, మీకు గాలి అనేది నువ్వే చెప్తుండవు. రెండు నువ్వే చెప్తుండవా? మళ్ళా ఏ రకంగా వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయాలన్నది, వారిని ఏ రకంగా వాళ్ళకు కామా పులి స్టాప్ పెట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నాయి. దానిని అన్నిటిని కూడా ఎలక్షన్లప్పుడు జగన్, నాట్ ఓన్లీ ఆ కుటుంబం, ఇలాంటి విర్రవీగిన కుటుంబాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో, ఈ జిల్లాలోనే ఉన్నాయి. వీళ్ళనల్లా ఏ రకంగా కంట్రోల్ చేయాలన్న మంత్రము, అస్త్రశస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. వీళ్ళ పప్పులు 2029లో ఏమీ ఉడకవు. ప్రశాంతంగా ప్రజలు ఓట్లేస్తారు. ప్రశాంతంగా ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. దీన్ని రాసి పెట్టుకున్నారు. నేను రాసుకోలేదు సార్. అరే సాంబో రాసి పెట్టుకోరా అంటే, నేను అలీని కాదు, మీరు పవన్ కళ్యాణ్ కాదు సార్, నేను రాసుకోలేనట్లా. గోరంట్ల మాధవ్ అంతే అంటారా సార్? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సార్ ఇప్పుడు. ఏమన్నా కానీ నేను గోరంట్ల మాధవ్ సార్. ఆయన పాలన అసలు, ఆయన మార్క్ ఎలా ఉంది? ఆయన మార్కు మీరే చెప్పాలా సార్. ఆయన ఎలక్షన్ల కంటే ముందు ఏ రకంగా ఉన్నాడు, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాడు అనేది మీరే చెప్పాలి. ముందు కొద్దిగా దూకుడు పోయి, ఇప్పుడు బాగా ఇంకా దూకుడుగా పనిచేస్తున్నాడు. ఇంకా దూకుడుగా పనిచేస్తున్నావు నువ్వు. మెత్తవన్నాడని నేను అంటా. మెత్తవన్నాడు అంటారు. ప్రకాష్ రెడ్డి కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అంటున్నారు. ఏమో క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగిందేమో, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. వచ్చి ఉండొచ్చు, దాంట్లో పెద్ద ఆలోచించే విషయం ఏముంది? అది ఖచ్చితంగా ఇప్పుడు పాయింట్కి వచ్చినావు నారాజ్. నేను ఆ రోజు 2019లో పోటీ చేసినప్పుడు నాకున్న ఇమేజ్ కానీ, నా కులం కానీ 100% ఒక 2-3 ఎమ్మెల్యేలను ఖచ్చితంగా దీని మీదనే, ఈ ఇమేజ్ మీద ఈ కులమంతా తోడు కావడంతో బ్రహ్మాండంగా వాళ్ళకు
కలిసి వచ్చింది పార్టీ ఓట్లతో పాటు ఈ కులం ఓట్లు నాకున్న ఇమేజ్ కూడా పార్టీకి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావటానికి పనికొచ్చింది. అందులో భాగంగానే ఏదైతే వెంకటాపురం గ్రామం ఉందో దాంట్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఆడ ఓడిపోయిన అభ్యర్థికి ఎక్కువ వస్తే, ఓడిపోయిన అభ్యర్థి కంటే నేను ఎంపీగా పోటీ చేస్తే నాకు ఎక్కువ ఓట్లు ఆ గ్రామంలో రావటం జరిగింది. అదంతా మీ ఇమేజేనా? 100% నా పర్సనల్ ఇమేజ్గానే నేను భావిస్తున్నా. ఆడ వచ్చిన ఆ పర్టికులర్ వెంకటాపురంలో వచ్చిన పర్టికులర్ ఎక్కువ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు 100% నా బ్రాండ్ ఇమేజ్తోనే, నా కులంతోనే ఆ గ్రామంలో నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయని నేను భావిస్తున్నాను. అలాగే పార్టీ బలోపేతానికి, పార్టీలో ఉన్న ఓట్లను ప్రభావితం చేయడానికి 100% కులము, నా ఇమేజ్ కూడా పనిచేసిందని నేను భావిస్తున్నాను.